తరగతులు, ఆన్లైన్ తరగతులు ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో అటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసి సభ్య సమాజానికి నిజాలు తెలియాలని ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రైమ్ 9 న్యూస్ వేదికగా గత కొన్ని రోజులుగా అనేక కథనాలతో పాటు రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని, ముఖ్యంగా స్టూడెంట్స్ని, పేరెంట్స్ని చైతన్యవంతం చేసే విధంగా అనేక కథనాలతో ప్రైమ్ 9 వేదికగా మీకు చూపిస్తున్నాం. త్వరలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్మీడియట్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ప్రక్షాళన దిశగా ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్, ఫీజు నియంత్రణ కమిటీ, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు చదువుకునే విధంగా ప్రభుత్వ అధినేతల నుంచి స్పందన వచ్చే వరకు, పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా మా ప్రైమ్ 9 స్క్రీన్ పైన వస్తున్న నెంబర్లకి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య, ఇంకా కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న దందా కానీ, అడ్మిషన్ వల్ల ఇబ్బంది పడే విధంగా కానీ, అక్కడ టీచింగ్ వల్ల కానీ స్టూడెంట్సు, పేరెంట్సు, మేధావులు కూడా ఈ లైవ్ డిబేట్లో రోజు జరిగే లైవ్ డిబేట్లో మీరు ఫోన్ చేసి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రైమ్ 9 వేదికగా మీ యొక్క సమస్యకి పరిష్కారం చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు చర్చలో భాగంగా ప్రముఖులు మన డిబేట్లో పాల్గొంటున్నారు. డాక్టర్ పి మధుసూదనారెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. అలాగే రియాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గారు. నమస్కారం రియాజ్ గారు. నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రైమ్ 9 న్యూస్ సమాజ శ్రేయస్సు కోసం శతాబ్దాల నుంచి కార్పొరేట్ వ్యవస్థల్లో అవినీతి దందా ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది కార్పొరేట్ వ్యవస్థ. గవర్నమెంటు స్కూల్స్, కాలేజీలను మూతపడేటట్టు చేసింది ఈ రాజకీయ నాయకులే. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, సీఎం స్థాయి అవ్వచ్చు. ఏదేమైనా కూడా ప్రక్షాళన చేసే రోజులు దగ్గర పడ్డాయి. ప్రైమ్ 9 కొన్ని రోజులుగా, కొన్ని నెలల నుండి రీసెర్చ్ చేసి ఎందుకు ఈ దందా జరుగుతుంది, సామాన్య మానవుడికి ఎందుకు ఈ విద్య అందట్లేదు, ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే లక్షల రూపాయలు కావాలా, మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉండేది, ఈ గవర్నమెంట్లు ఎందుకు స్పందించట్లేదనే గురించి చర్చ చేస్తున్నాం సార్. ఏం చేస్తే ఈ ప్రైవేటు దందా ఆగుతుంది, ఈ కార్పొరేట్ వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలంటారు? సత్యనారాయణ గారు, మీకు, మిగతా ప్యానల్ మెంబర్స్కి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ విషెస్. నమస్కారం సార్. 1964-66లో భారతదేశంలో ఒక జాతీయ కమిషన్ వచ్చింది సార్. కొఠారి కమిషన్ అంటాం దాన్ని. ఆ కమిషన్ ఏమందంటే ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని అలా పేజీని ఆరంభిస్తుంది. అంటే ఒక దేశ భవిష్యత్తు ఏదైతుందో అది తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని. వాస్తవంగా భారత రాజ్యాంగం ఒక సమానత్వంతో కూడుకున్న వ్యవస్థని భారత ప్రజలకు ప్రామిస్ చేసింది. ఆ సమానత్వంతో కూడుకున్న వ్యవస్థ ఎక్కడ ఆరంభమవుతుందంటే కామన్ స్కూళ్ళల్లో, కామన్ కాలేజ్ వ్యవస్థలో ఉంటుంది. అంటే కామన్ స్కూల్, కామన్ కాలేజ్ వ్యవస్థ అంటే ఎట్లాంటి అంతరాలు లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యా వ్యవస్థను ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. కానీ తర్వాత కాలంలో క్రమక్రమంగా ఏమైపోయిందంటే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు మారలేకపోయినాయి. అందులో ప్రధానంగా ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంకు బాగా విలువ పెరిగింది. దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ ఫినామినాలో అంతర్జాతీయ అవకాశాలు పెరగడం, ప్రతి ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల ఇంగ్లీష్ మీడియం వైపు తప్పనిసరిగా ప్రజలు నెట్టివేయబడ్డారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్ దానికి అనుగుణంగా, ప్రభుత్వ కాలేజీలు దానికి అనుగుణంగా మారలేదు. కాబట్టి సహజంగా ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. సరే, ప్రైవేట్ వ్యవస్థను పూర్తిగా మనం రిజెక్ట్ చేయడం సాధ్యం కాదు. కానీ ఇది పూర్తిగా దోపిడీకి ఆలంబన చేసుకొని విద్యార్థుల్లో, తల్లిదండ్రులు ఉండే విద్యా అవకాశాల పట్ల ఉండే కాంక్షను ఎన్కరేజ్ చేసుకునే విధానాల్లో విపరీతమైన తప్పుడు ప్రచారాలు, విపరీతమైన తప్పుడు ప్రకటన చేయడం అనేది దుర్మార్గమైంది. ఇప్పుడు మీరు ఒకటి కాలేజీల పేరు తీసుకున్నా, నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదు కానీ అందరూ తెలుసు. అక్కడ జైనయ్య విద్యార్థుల్లో వచ్చే ప్రోగ్రెస్ ఒక 1-2% ఉంటుంది. మా తెలంగాణలో అయితే గురుకుల పాఠశాలల్లో, గురుకుల కాలేజీలో, జూనియర్ కాలేజీలో అంతకన్నా మంచి రిజల్ట్ ఉన్న సందర్భాలు కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అక్కడ మిత్రులు మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా సీనియర్ అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. మరి ఏమవుతుందంటే మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా వ్యవస్థను మార్చకుండా కూడా ఆ వ్యవస్థను ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు తీసుకున్నారు. అదో కారణం అయితే, రెండోది ఏమైందంటే వీళ్ళను ఎక్కడిదక్కడ కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఉదాహరణకు మనకు 16 సంవత్సరాలు అయింది ఈనాటికి ఏది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కనబడతా ఉంది, ఎక్కడ కనబడట్లేదు కదా. కాబట్టి రెండు విషయాలను మనం తీసుకోవాల్సింది. ఒకటి విమర్శ, ఒక అంశం, పరిష్కారాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. విమర్శ చేయడంలో ప్రధానమైన అంశం ఏంటంటే అవి నిజంగా దోపిడీ పాల్పడుతున్నాయి,
ఆత్మహత్యలకు విద్యార్థులు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా మొత్తం టోటల్గా విద్యార్థుల యొక్క యంగ్ బ్రెయిన్స్ టోటల్గా సైకలాజికల్గా ఫిజికల్గా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అది విమర్శ, వాటి ఖచ్చితంగా అడ్డుకెట్టాల్సింది. రెండవ అంశం ఏంటంటే దానికి శాశ్వత పరిష్కారం ఏముంటుంది? ఖచ్చితంగా ప్రైవేటైజేషన్కి సంబంధించిన నిఘా పెట్టి పబ్లిక్ రంగ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ కార్పొరేటీకరణకి మనం కళ్ళె వేసే ప్రయత్నం చేయగలుగుతాం. కానీ ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ మాత్రమే కాదు, అన్ని వ్యవస్థలు కూడా ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. దేశంలో అక్కడనే అదాని అంబానీ బీచ్ పై ప్రధానిగా దేశం మొత్తం పోతా ఉన్నప్పుడు ఇది కూడా అట్లయిపోతుంది. డెఫినెట్గా పబ్లిక్ సెక్టర్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ దేశంలో పేదలకు న్యాయం జరగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యవస్థ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పాల్పడాలి. అదే కోణంలో గవర్నమెంట్ వ్యవస్థలు కాపాడే ప్రయత్నం చేయాలి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము విద్యా కమిషన్ వేసాం. ఆకులూరి మురళి గారి ఆధ్వర్యంలో కొన్ని సంస్కరణలు చేపట్టే ప్రయత్నం చేసాం. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా 600 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేటాయించాం. రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటారు, పబ్లిక్ సెక్టార్ని, గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ కాలేజీలను బలోపేతం చేయడం మాత్రమే ఈ దోపిడీ వ్యవస్థకు చెక్ పెట్టే కోణంలో ఉంటుందని చెప్తున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ దిశగానే మా ప్రయాణం ఉంటుందనేది కూడా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. అండి, మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనేక పదవులు చేశారు, మీకు అవగాహన ఉంది. వీళ్ళు దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రభుత్వ అధినేతలా లేకపోతే అధికారులు ఇచ్చారంటారా? ఇంత వ్యవస్థని వీళ్ళు అంచెలంచెలుగా కోట్లాది రూపాయలకు పడగెత్తి 230 కోట్ల రూపాయలు క్యాష్ దొరకటం, వేల కోట్ల రూపాయలు అవినీతి జరగటం ఎవరు అవకాశం ఇచ్చారంటారు మీకున్న ఎక్స్పీరియన్స్లో? రెండు అంశాలండి. ఒకటో, వ్యవస్థలో ఉండే లోపాలను వాళ్ళు చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, సమాజ అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ సెక్టారు మారడానికి ప్రయత్నాలు ప్రభుత్వాల వైపు నుంచి కూడా గతంలో ఎప్పుడు జరగలేదు. జరిగినా కూడా అవి ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోయినాయి. కాబట్టి ఈ అవకాశాలను వాళ్ళు చెక్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క అంశం సత్యనారాయణ, ఒక అంశం ఏంటంటే, చెప్పండి. అగ్రి మీరు చెప్తున్నది, వ్యవస్థలో ఉండే ప్రతి లోపాన్ని వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో వ్యక్తులుగా ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు, లేదా గత పాలక వర్గాలు ఉండొచ్చు, అట్లాగే వ్యవస్థలో ఉండే లోపాలు ఉపకరించాయి. వాటిని మనం నిర్దిష్టంగా గుర్తించాల్సిందే. దీనికి ఎవరు కూడా మినహాయింపు కాదు. మళ్ళీ మీతో మాట్లాడతాను రియాజ్ గారు.